హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తంకాయ కర్రీ. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో పల్లీలు, నువ్వులు, హోల్ గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక తీసి చల్లారబెట్టుకోవాలి. అవి చల్లారాక అందులో ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలను మంచిగా వాష్ చేసుకొని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. అందులో పురుగులు ఉంటాయి, చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వంకాయలు అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తింపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలానే స్లోగా కలుపుకుంటూ విరిగిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు వంకాయలు ఫ్రై అయ్యాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీలను అందులో కొంచెం కుడక కూడా యాడ్ చేసుకొని వాటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తగినన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్సీ చేసుకోవాలి. అవి మంచిగా మిక్సీ పట్టినాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పల్లీల దాంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీదకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 to 15 మినిట్స్ మూత పెట్టుకున్నాక అందులో ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం అందులో వంకాయలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని లాస్ట్లో మసాలా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తంకాయ కర్రీ రెడీ. ఇది చపాతీలోకైనా, పూరీకైనా, రైస్కైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. నేను చేసిన కర్రీ నచ్చినైతే ఒక లైక్ వేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.